లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎవరైనా మన దాంట్లో గెస్ట్ చేస్తే 1,00,000 క్యాష్ ఇస్తాను. ఎవరైనా కిల్లర్ ఎవరనేది గెస్ట్ చేస్తే 1,00,000 క్యాష్, ఎందరు గెస్ట్ చేస్తే అన్ని లక్షలు ఇస్తాను. సో ఇది మట్టుకు నా తరఫున, మీడియా తరఫున నేను చెప్తున్నాను. సో వై వెయిట్ యు ఆల్. ఇంకోటి ఈ సినిమా అంటే సో మెనీ థింగ్స్ చెప్పొచ్చు, కానీ అందరు ఇలానే చెప్తారు అనుకుంటారని నేనేం చెప్పను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, దానికి మాత్రం సమాధానం చెప్తాను. ఇఫ్ గోవా ఫెస్టివల్ లో ఎలా రెస్పాన్స్? అంటే చాలా మంది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు, బట్ ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటికి గుర్తుండే కాంప్లిమెంట్ దట్ షీ విల్ టెల్ యూ. సో వాట్ దట్ లేడీ హ్యాస్ టోల్డ్ యూ, దట్ జనరల్ మేనేజర్ ఆఫ్ డిజిటల్ మీడియా. యప్. సో మేము అక్కడ వి మెట్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇఫీ గోవా. ఫస్ట్ అసలు మాది చాలా స్మాల్ స్కేల్ లాగా వెళ్ళాము. వీ డింట్ ఈవెన్ హ్యాడ్ ఎనీ ఐడియా దట్ ఇట్స్ అ బిగ్ ప్లాట్ఫామ్. బట్ వెన్ వీ వెంట్ దేర్, whomever we got a chance, we showed the trailer. And the minute we showed the trailer, people were not ready to leave us. They kept on having conversations. So akkada media heads vallandaru kuda, they had a special conversation with us, and they said they want to work with us in our next movie, being a media partner for our movie. That's a very big compliment, like, where if we media wherever వాళ్ళు ఉన్నారు, they got so impressed that they want to collaborate with our movie as a media partner, and they want to involve also for the whole back end production. So that is a very big compliment. They saw that this is going to become game changer, I can call. బట్ వన్ థింగ్, స్ట్రైట్ ఆన్సర్ ఇది చెప్పాలి అని అంటే, చాలామంది చూసిన వాళ్ళు ఇది హాలీవుడ్ స్టైల్లో చేశారు మోహన్ గారు. సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎస్, దిస్ ఇస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ 5 languages. తెలుగు మూవీ రిలీజ్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఒక్కొక్క పర్టికులర్ స్టోరీస్ ఉంటుంది. అబ్సల్యూట్లీ ఏంటంటే 5 లాంగ్వేజ్ కూడా కనెక్ట్ అయ్యే పాయింట్ ఉందా? యూనివర్సల్, ఇంక్లూడింగ్ హాలీవుడ్, ఇంగ్లీష్ కూడా కనెక్ట్ అయ్యారు. దట్స్ ద బ్యూటీ. 110 years హిస్టరీలో ఇలా నాలాగా ఎవరు అటెంప్ట్ చేయలేదు. దీని గురించి పీపుల్ విల్ టాక్ అబౌట్ ఇట్ ఎంటైర్ ఇండియా అండ్ ఈవెన్ అక్రాస్ ద వరల్డ్ ఆల్సో. ఐఎమ్ ప్లానింగ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. ఆఫ్టర్ రిలీజింగ్ హియర్, ఐఎమ్ ప్లానింగ్ ఇన్ స్పానిష్, జాపనీస్, రష్యా, and as well as English also. Of course, Korea also. సో ఇంతమంది కనెక్ట్ అయ్యే పాయింట్ అంటే ఏ పాయింట్ ఉంది సార్? అంటే చూసుకుంటే కిల్లర్ జోన్ లోనే కనిపిస్తుంది మాకు. మీరు ఎలా అనుకుంటున్నారు? బిఫోర్ మూవీస్ చిన్న ఎగ్జాంపుల్, అరే అడబాల, ఐ థింక్ ఐ కెన్ రివీల్ ఇట్, బట్ చూడండి మళ్ళీ ₹1,00,000 నో నో నో, నేను ఇది చెప్పినా కానీ మీరు కిల్లర్ అనేది ఎవరు అనేది మీరు చెప్పలేరు. Exactly. ఈచ్ మర్డర్ ఆర్ వాట్ ఎవర్, హూ ఎవర్ ఇస్ డై, ఇట్స్ depicted with a painting. No one has attempted that. Yeah. That's the beauty. How he has done it, cinema చూసిన తర్వాత తెలుస్తుంది. No one has attempted. So many serial killer stories వచ్చినాయి, హిచ్కాక్ నుంచి మొదలు పెడితే, బట్ నాలాగా ఇంతవరకు ఎవరు చేయలేదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ మూవీ, అండ్ ఇట్ అప్లైస్ టు, మంచి క్వశ్చన్ అది. ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీలో ప్రతి లాంగ్వేజ్కి ఇది అడాప్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి సార్, అంటే ఇలాంటి అది అడగడం కరెక్ట్ కాదు, అడగచ్చు, ఏదైనా అడగచ్చు. పెట్టుకునేటప్పుడు మనం ఎలా ఉంటుందంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూడాలి. సో మనం మనీ పెడుతున్నాం అంటే ఎండ్ ఆఫ్ ది డే మనీ కోసం మళ్ళీ. Sure. సో అంటే వెల్ పర్సన్స్ ని పెట్టుకుంటే రీచ్ బాగుంటుంది కదా. దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ బాబు. వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఈవెన్ టుడే, అంటే నేను నేమ్స్ చెప్పను, ఒక యావరేజ్ హీరో కూడా మినిమం 10 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఆర్ బిలో యావరేజ్ హీరో కూడా 5 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇక పెద్దోళ్ళకైతే 50-40 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. బట్ నా కథనమే 50 కోట్లతో సమానం. సో ఐ బిలీవ్డ్ ఇన్ మై స్టోరీ, ఐ బిలీవ్డ్ ఇన్ మై స్క్రీన్ ప్లే, వేర్ ఐ డు నాట్ నీడ్ ఎనీ దీస్ బిగ్ ఆర్టిస్ట్. అందు గురించే రీజనబుల్లీ నా హీరో కూడా ఈజ్ అ లిటిల్ స్టార్, ఆర్ మంచి స్టార్ ఒడిశాలో, అతన్ని నేను తెలుగులో ఇంట్రొడ్యూస్ చేస్తాను. తెలుగులోనే కాదు, ప్యాన్ ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేస్తాను. హీ విల్ గెట్ సో మెనీ ఆపర్చునిటీస్. అలానే ఇప్పుడు ఈ అమ్మాయి యుఎస్లో ఉంది, ప్యాషనెట్గా ఉంది, ప్యాషన్గా ఉంది, డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, కథాకథనం బాగుంది కాబట్టి, ఆ కథాకథనాన్ని బట్టి నేను తీసుకున్నాను తప్ప నాకు ఒక స్టారు అవసరం లేదు. ఈవెన్ ఇంత మీడియా ముందు ఇంకోటి చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత మళ్ళీ నేను ఏ స్టార్ని పెట్టి తిను, నా కథే స్టారు, నా కథనమే స్టార్ అవుద్ది నా నెక్స్ట్ మూవీ కూడా.
అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తా. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ది స్టార్స్, ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఆఫ్ కోర్స్ మై డైరెక్షన్. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. సార్ ఇంకోటి ఏంటంటే అంటే ఏ లాంగ్వేజ్ సినిమా అయినా తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో కొరియన్ కావచ్చు, జపనీస్ కావచ్చు, ఏదైనా మనం సిరీస్ అవ్వచ్చు చూస్తాం. బట్ తెలుగు సినిమాని అదర్ లాంగ్వేజ్ లో కొన్ని దగ్గర థియేటర్లు దొరకకపోవడం ఇలా జరుగుతుంది. లాస్ట్ మూవీ కా మూవీ కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది. సినిమా అద్భుతంగా ఉంది, బట్ మన థియేటర్లు దొరకలేదంట. మీకు మరి మీ అందుకోసమే నేను థియేటర్లు దొరికే ఆ టైంలోనే సినిమా రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను బాబు. నేను సంక్రాంతికి రాను, అలానే డిసెంబర్ రాను, అలానే ఇంకేదైనా పెద్ద సినిమా వచ్చినప్పుడు రాను. బ్యూటిఫుల్గా ఒక 2 వీక్స్ గ్యాప్ చూసుకొని బిజినెస్ చేసిన తర్వాత ఆ 2 వీక్స్లో వస్తాను. మ్యాక్సిమం థియేటర్స్ దొరికేటట్టు ప్రయత్నిస్తాను. కానీ ఈ మూవీ 2 షోస్ చాలు, 20 థియేటర్స్ నెక్స్ట్ డే పెరుగుతాయి. 4 షోస్ చాలు, 40 థియేటర్స్ నెక్స్ట్ డే పెరుగుతాయి. ఐ బెట్ ఆన్ దట్, ఐ ఛాలెంజ్ ఆన్ దట్. అంత గ్రేట్ కంటెంట్, అంత గ్రేట్ స్క్రీన్ ప్లే ఉన్న మూవీ. ఒక్కసారి చూశారు అని అంటే ఇంటర్వెల్ నుంచే మీరే ఎస్ఎంఎస్లు పెడతారు, ఏం సినిమా రా చూడండి, చూసారా, M4 మోటివ్ ఫర్ మర్డర్, అలా వర్డ్ అండ్ మౌత్ అవుతుంది. ఐ బెట్ ఆన్ దిస్, ఐ ఛాలెంజ్ ఆన్ దిస్. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అంటే మెయిన్ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు హిందీ ట్రైలర్ మీరు గోవాలో లాంచ్ చేశారు. సో మిగతా ట్రైలర్స్ అనేది మీరు ఆ ప్లేస్కి వెళ్ళి ప్రెస్ మీట్స్ పెట్టి లాంచ్ చేసే సిచ్యువేషన్ ఉంటుందా? నీ క్వశ్చన్కి ఆన్సర్ బాబు, హిందీ ట్రైలర్ లాంచ్ చేయలేదు, హిందీ ట్రైలర్ స్క్రీనింగ్ చేశారు. ఓకే, ఇప్పుడు అసలు స్టార్ట్ చేసిందే లాస్ట్ 1 వీక్ నుంచి నా ప్రమోషన్. మీరు చూస్తారు నేను ఎలా ప్రమోట్ చేస్తాను. పాన్ ఇండియాలోనే కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో ప్రమోట్ చేస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ అశోక్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ రాంబాబు. డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి. మీ అందరి సపోర్ట్ ఉంటేనే అవుద్ది. ఆ లెవెల్లో చేస్తాను, చూడండి. బట్ నా మెయిన్ గోల్ ఏంటంటే ఫస్ట్ బిజినెస్, తర్వాత ఎలా ప్లాన్ చేయాలి రిలీజ్, ఆయన అడిగినట్టు ఎప్పుడు రిలీజ్ చేయాలి, థియేటర్లు ఎలా దొరకాలి, దీని గురించే నేను రోజు ఆలోచిస్తాను. డెఫినెట్గా ఇది గ్రేట్ మూవీ అవుద్దని చెప్పేసి నా నమ్మకం. మీరందరూ చూస్తారు త్వరలోనే, మీరే కామెంట్ చేస్తారు నేను అన్నది ఏంటి అని. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇది అమెరికాలో కూడా చాలా ఎక్కువ ఫోకస్ చేసి ప్రమోట్ చేస్తున్నాము. అక్కడ ప్రతి సిటీలో వీఆర్ రికగ్నైజింగ్. అక్కడ డాలస్లో ఆల్రెడీ మొన్న రీసెంట్గా మోహన్ వర్లపట్ల గారి ఓన్ ఫ్రెండ్ వాళ్ళతో అక్కడ డాలస్లో చాలా పెద్ద ఈవెంట్ చేశాము. ఇప్పుడు రిలీజ్కి ముందు ఎవ్రీ సిటీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ చాలా మేజర్ 10 cities చేసుకున్నాం. 10 cities గ్రాండ్గా ప్రీమియర్ షోస్ కూడా వేస్తున్నాం, గ్రాండ్గా రిలీజ్ చేస్తాను. రిలీజ్ డేస్ అనౌన్స్ అయిన తర్వాత. ఏంటమ్మా చెప్పండి. కథ మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా, ఎన్ని డేస్ పట్టింది సార్ ఈ కథను రెడీ చేసుకోవాలి? అమ్మా కథను రెడీ చేసుకుంటానికి మటుకు మోర్ దాన్ 1 year పట్టిందమ్మా. హాలీవుడ్ స్టైల్లోనేనమ్మా. ఐ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ద స్టోరీ. అదే కథ, స్క్రీన్ ప్లే. దీని గురించి ఆల్మోస్ట్ ఒక 3-4 టీమ్ మెంబర్స్ని కూర్చొని, ఎస్పెషల్లీ రాహుల్ అడబాలా ఈజ్ వన్ ఆఫ్ ద కీ మెంబర్స్ హూ ప్లే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంక 2-3 జాయిన్ అయ్యారు. మేమందరం కలిసి నా యొక్క ఇన్పుట్స్తో నేను ఇంగ్లీష్లో రాసేసానమ్మా మొత్తం ఫస్ట్ స్క్రీన్. తర్వాత నా టీమ్ మెంబర్స్ శ్రీ చక్ర, మల్లికార్జున వీళ్ళందరూ కలిసి దాన్ని తెలుగులో కూడా డైలాగ్స్ అన్ని రాసి తయారు చేసుకున్నామమ్మా. షూటింగ్ మటుకమ్మా హాలీవుడ్ స్టైల్లో వాళ్ళు కూడా 1 year, 1.5, 2 years స్క్రిప్ట్ చేసి 30 to 40 daysలోనే షూట్ చేసేస్తారు. ఎంత పెద్ద ఇంగ్లీష్ మూవీ, అలా నేను కూడా 40 daysలోనే ఫినిష్ చేశాను. ఓకే, అమెరికా నుంచి 6 times ట్రావెల్ చేశాను అన్నారు ఇయర్ లో. సో కథ చెప్పినప్పుడు సో ఈ క్యారెక్టర్ నేను చేయగలనా లేదా అని అనిపించింది. నేను ఈ స్టోరీలో ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నాను. రైటింగ్లో కూడా మోహన్ గారితో ఐఎమ్ ఇన్వాల్వ్ ఇన్ దట్ స్టోరీ రైటింగ్ అండ్ ఆ మొత్తం ఫేజ్ నుంచి. సో ఇది డెవలప్ అవుతున్నప్పుడు కూడా ఐ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ సో మచ్ దట్ ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో day 1 నుంచి 1.5, 2 years నుంచి ఐఎమ్ ఇన్వాల్వ్ ఇన్ టు దిస్ హోల్ ప్రాసెస్ యాజ్ మోహన్ గారు. ఇఫ్ యూ కెన్ యాడ్ టు దట్ హౌ మచ్ మై ఇన్వాల్వ్మెంట్ వాజ్. డెఫినెట్గా ఆల్మోస్ట్ 1.5 years నుంచి ఏదైతే నేను పాయింట్ తీసుకున్నానో ఆ పాయింట్ని డెవలప్ చేసుకుంటూ వచ్చినప్పుడు జో శర్మను, రాహుల్ అడబాలా కూడా నేను ఏదైతే సజెషన్ డిస్కషన్ చేసుకొని బ్రెయిన్ స్టార్మింగ్ చేసి వెంటనే నేను దాన్ని మళ్ళీ ఏదైనా ఉంటే చేంజెస్ చెప్పేస్తా, ఆ చేంజెస్ని అడాప్ట్ చేసుకొని టోటల్గా స్టోరీ డెవలప్ చేశాం. కాబట్టి ఆమెకి
టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి యాక్టింగ్లో కూడా బాగా నేను చెప్పినట్టు బాగా రిహార్సల్ చేసి ప్రాక్టీస్ చేసింది కాబట్టి సింగిల్ టేక్లో అలా చేసింది. ఓకే, యా సార్, ఆల్ ది బెస్ట్ సార్. Thank you. స్టార్ట్ చేశారు, Yeah. సో ఎలా కొనసాగుతుంది అనేది ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you, everyone. డెఫినెట్గా మీరే చూస్తారు, మీ యొక్క సపోర్ట్ కావాలి. దయచేసి చిన్న సినిమా అని ఇగ్నోర్ చేయకండి ప్లీజ్. ఇది Yeah. చాలా పెద్ద సినిమా కాబోతుంది, చాలా పెద్ద సినిమా అవుద్ది. మీరే అన్ని ఛానల్స్లో అన్ని డిబేట్స్లో M4M గురించి డిస్కషన్ డెఫినెట్గా ఉంటుంది ఆఫ్టర్ రిలీజ్. ఎలా ఉంటుంది అని అంటే అది ఒక వైరల్గా ఉంటుంది డిస్కషన్. బట్ మీ అందరికీ నా కోసం కూడా మీ అందరి సపోర్ట్ కావాలి. నేను చాలా 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 కష్టపడుతున్నాను. అంటే ఇది ఒక థియేటర్ యాక్టర్ నుంచి ఒక మూవీ స్టార్గా డెబ్యూ. దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ డెబ్యూ. సో ఐ రియలీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. That if you encourage me, there are a lot more people like me who can take all these chances. And thank you, Mohan Vatapatla garu, one more time. You trusted in me, believed in me, and I really appreciate your opportunity. Thanks, everyone. For more videos like this, subscribe Big TV channel.